అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాజకీయ రగడ, సినిమా చిచ్చా ఏది అర్థం కావడం లేదు. కానీ చిరంజీవి బాలయ్యల ఎపిసోడ్ లో మాత్రం అంతకంతకు అగ్గి రాజుకుంటూనే ఉంది. ఏపీ అసెంబ్లీలో మొదలైన మంటలు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. లేటెస్ట్ గా మెగాభిమానుల ఎంట్రీతో ఈ వ్యవహారం మరో మలుపు తీసుకోబోతోందా ఏమో, పరిణామాలు చూస్తుంటే అలాంటి చర్చే జరుగుతోంది. గట్టిగా చెప్తే ఐటీకి వచ్చాడంట. అటు బాలయ్య, ఇటు చిరంజీవి. చల్లారని అగ్గి, ఆగని అలజడి. మెగా ఫ్యాన్స్ ప్రత్యేక భేటీతో కొత్త చర్చ. చిరంజీవిని ఉద్దేశించి ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రచ్చ రేపుతూనే ఉన్నాయి. రాజకీయ రగడే అనుకుంటే ఇప్పుడు అభిమానులు కూడా రంగంలోకి దిగిపోవడం కలకలం రేపుతోంది. ఒక రకంగా చెప్పాలంటే బాలకృష్ణ చిరంజీవి ఎపిసోడ్లో ఇదొక కొత్త ట్విస్ట్. హైదరాబాద్లో మెగా అభిమానులు ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. చల్లారని అగ్గి మరోసారి మంటలు రేపినట్టు కనిపిస్తోంది. హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలో ఒక హోటల్లో అత్యవసరంగా సమావేశమైన ఆంధ్ర, తెలంగాణ మెగా అభిమానులు సంచలన నిర్ణయమే తీసుకున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యల్ని తప్పుబడుతూ చిరంజీవికి మద్దతుగా నినాదాలు చేసిన అసోసియేషన్ నేతలు ఏకంగా బాలకృష్ణపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారు. జూబ్లీహిల్స్ పిఎస్లో తొలుత ఫిర్యాదు చేసి ఆ తర్వాత ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా 300 పోలీస్ స్టేషన్లలో బాలకృష్ణపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారంటే వారి కార్యాచరణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ విషయంలో అభిమానుల నిర్ణయాన్ని తప్పుపట్టారు చిరంజీవి. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, బాలకృష్ణపై పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదు చేయాలన్న నిర్ణయాలు సరికాదని వారించారట. దీంతో అభిమానులు వెనక్కి తగ్గారు. లేదంటే పరిస్థితి ఎటు దారి తీసేదోనన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు. అయితే ఈ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చామంటున్న అభిమాన సంఘం నేతలు చిరంజీవి పిలుపుతో ప్రస్తుతానికి ఆగాల్సి వచ్చిందంటున్నారు. తమ పోరాటం మాత్రం ఆగదని చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ నేత మోహన్ స్పష్టం చేశారు. 2 రోజుల్లో మరోసారి సమావేశం అవుతామన్నారు. తదుపరి సమావేశంలో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు రమణం స్వామి నాయుడు. అఖిల భారత చిరంజీవి యువత మీటింగ్లో వీ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ ద కంప్లైంట్స్. అంటే మనము బాలకృష్ణ ఏమి చిరంజీవి గారి మీద తప్పుడు స్టేట్మెంట్ చేశారో, అసభ్యంగా మాట్లాడారో దాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఈరోజు ఇక్కడ జూబ్లీహిల్స్లో ఇచ్చి రేపు ఆల్ 300 స్టేషన్స్లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తూనే ఇమ్మీడియట్గా చిరంజీవి గారు కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కామ్గా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ని విత్డ్రా చేసుకొని ఇక్కడ వాపస్ వచ్చాం. ఈ విషయాన్ని మరింత రచ్చ చేయడం సబబు కాదని చిరంజీవి భావిస్తున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ వ్యాఖ్యలపై విదేశాల్లో ఉండగా ఒక లేఖను విడుదల చేసి ఖండించిన చిరంజీవి ఇప్పుడు స్వదేశంలో అడుగు పెట్టాక మాత్రం దీనిపై స్పందించలేదు. ఎయిర్పోర్ట్లో దిగగానే స్పందన కోరిన మీడియాకి ఆయన సమాధానం ఇవ్వలేదు. రిగార్డింగ్ బాలకృష్ణ ఇష్యూ ఇన్ అసెంబ్లీ ఏపీ అంటే మీరు అందుబాటులో లేకుండా లేఖ రిలీజ్ చేశారు కదా సార్, అంటే ప్రజెంట్ ప్రస్తుతానికి చిరంజీవి వారించారు కాబట్టి వివాదం సద్దుమణిగేలా ఉంది. కానీ చిరంజీవి ఊకొట్టుంటే అభిమానులు చేసే రచ్చ ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. ఆ తర్వాత పోటీగా మళ్లీ నందమూరి అభిమానులు కూడా రంగంలోకి దిగితే పరిస్థితి ఎటు వెళ్లి ఎలాంటి మంటలు పెట్టేదో కూడా ఊహించొచ్చు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అటు చిరంజీవికి, ఇటు బాలకృష్ణకి వీరాభిమానులున్నారు. ఎవరికి వారు అమీతుమీకి దిగితే రాజకీయంగా మొదలైన ఈ రచ్చ ఇండస్ట్రీలోకి కూడా పాకే అవకాశం ఉంది. దీనికి పాత ఉదాహరణలు చాలానే ఉన్నాయి. మా బ్రీడ్ వేరు, మా బ్లడ్ వేరు, చిరంజీవి చేసిందేంటి అంటూ గతంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. బాలకృష్ణకి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు చిరంజీవి సోదరుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ నాగబాబు. బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలంటూ స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. మాట్లాడే సరే నోరు మూసి కూర్చుంటే ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఇండస్ట్రీకి మీరేం కింగ్ కాదు, యు ఆర్ జస్ట్ వన్ హీరో, దట్స్ ఆల్. మాటలు కంట్రోల్గా మాట్లాడుకుంటూ నేర్చుకోండి బాలకృష్ణ. మెగా అభిమానుల ఎంట్రీతో ఈ ఎపిసోడ్ ఇండస్ట్రీలో కూడా అగ్గిరాజేస్తుందా, మరోసారి పరిశ్రమని 2గా చీలుస్తుందా అనే అనుమానాలు కలగక మానట్లేదు.
పై అంతా బాగానే ఉన్నా మెగా నందమూరి కాంపౌండ్ల మధ్య కనిపించని వైరమేదో ఉంది అన్నది అంతా అనుకుంటున్నమాట. అయితే ఈ రచ్చ ఎటు దారి తీస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.